హలో అండి. ఈరోజు మనం మన ఇంట్లోనే హెల్తీగా స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అండ్ ఎప్పుడు ఒకేలా స్వీట్స్ చేసుకుని తింటే మనకు కూడా తిని తిని బోర్ వస్తుంది కదండి. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూసినా కూడా పిల్లలు కూడా లైక్ చేస్తారు కదండి. హెల్తీకి హెల్తీ, టేస్ట్కి టేస్టీ. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. అంతకంటే ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే అండి, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టేసేసుకుని అందులోకి కొన్ని ఆల్మండ్స్ యాడ్ చేశానండి. కొంచెం రోస్ట్ చేసుకుందాము. అలాగే నెక్స్ట్ ఇందులోకి క్యాష్యూస్ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ వాల్నట్స్ కూడా యాడ్ చేసేసుకుని మనం డ్రై రోస్ట్ చేసుకుందామండి. కొంచెం మనకి స్మెల్ వస్తూ ఉంటుంది కదండి, కొంచెం డ్రై రోస్ట్ అయినట్టుగా అప్పటి వరకు కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లోనే మనం రోస్ట్ చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు రోస్ట్ అయిపోయి దీని సైడ్కి పక్కకి తీసేసుకున్నానండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి కొన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను. నువ్వులు కూడా కొంచెం చిట్పల్లాడే వరకు మనం రోస్ట్ చేసుకొని సైడ్కి తీసేసుకుందాము. మనకి కూడా ఇవి మంచి స్మెల్ వస్తుందంటే బాగా రోస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి కొంచెం నెయ్యి యాడ్ చేశాను. అందులోనే గోధుమ పిండి తీసుకుంటున్నానండి. 1 కప్ గోధుమ పిండి తీసుకొని మనం కొంచెం రోస్ట్ చేసుకుందాము. నెయ్యిలో మనకి గోధుమ పిండిని ఫ్రై చేస్తే అది సూపర్గా ఉంటుందండి, బాగుంటుంది. అందులో అది ఊరికే కూడా మనం తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. సేమ్ ఏదైతే మనం డ్రై నట్స్ మనం రోస్ట్ చేసుకున్నాం కదండి, మనం మిక్సీలో వేసేసుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోనే కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి. మీకు స్వీట్గా తగ్గట్టుగా కొంచెం అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. కొంచెం బెల్లం స్వీట్ తగ్గట్టు మనం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము. మరీ స్మూతీ పేస్ట్ లాగా చేసుకోకుండా కొంచెం గరుకుగా ఉంటే, కొంచెం రవ్వలాగా ఉంటే మనకి టేస్ట్ తినేటప్పుడు బాగుంటుందండి, నోటికి తగులుతూ ఉంటే. చూడండి, కొంచెం ఇలా మనకి ఉండల్లా వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనము నెయ్యిలో గోధుమ పిండి రోస్ట్ చేసుకున్నాం కదండి, అదొక నేను బౌల్లోకి తీసేసుకుని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశానండి. నెక్స్ట్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ మనము మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుందామండి. మిల్క్ పౌడర్ యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి కొన్ని కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుంటూ మనము ముద్దలా చేసుకుందాము. మొత్తం మంచిగా స్మూత్ పేస్ట్ లాగా, మంచి చపాతీ పిండిలాగా మెత్తగా మనం మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకొని ముద్దలాగా చేసేసుకుందాము. దీన్ని కాసేపు ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి. అంతలోపు మనము ఇది డ్రై నట్స్ ఉంది కదండి మిక్చర్, అది కొంచెం చిన్న బాల్స్ లాగా చేసేసుకున్నానండి. ఇలా మీరు బాల్స్లో అయినా చేసుకోవచ్చు, కొంచెం నేను ఫ్లాట్గా చేసుకున్నాను, మీ ఇష్టం అండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఏదైతే ఉందో దాన్ని మనం రౌండ్ బాల్స్ ఇందులో ఫిల్ చేసేయాలండి. ఇందులోని ఆ డ్రై నట్స్ ఉంది కదండి బాల్స్, అది ఇందులో ఫిల్ చేసేసుకోవాలి. మన ఇష్టం అండి, మన ఇష్టమైన షేప్లోకి మనము చేసేసుకోవచ్చు. చూడండి, నేను ఇలా మన స్వీట్ రెసిపీ ఇలా నేను చేసేసుకున్నానండి. నెక్స్ట్ మనము ఆల్మండ్స్ అండ్ పిస్తా తోటి గార్నిష్ చేసేసుకుంటున్నానండి. మనకి ఇక్కడ గోధుమ పిండి మనం ఇది పిండిలా ఉంటుందేమో అన్న డౌట్ అయితే అవసరం లేదండి. ఎందుకంటే మనం నెయ్యిలో డ్రై రోస్ట్ చేసాము, కొంచెం లైట్గా షుగర్ యాడ్ చేసాము, అంతకంటే అండ్ నెక్స్ట్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసాం కదండి. ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, సేమ్ లైక్ పాలపేడ టేస్ట్ టైప్లో వస్తుంది. సో మీకు పిండిలా అస్సలు ఉండదండి. నేను ట్రై చేసి చెప్తున్నానండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. హెల్తీగా ఎప్పుడైనా మీకు డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హ్యావ్ ఎ గుడ్ డే.